లడ్డుగడి పెళ్లి మనం ధూమ్ధాం చేయాలి. ఏమరా ఇట్లా తయారైనా పెళ్లి కొడుకు నువ్వా నేనారా? మామ నీ బిచ్చిపొడి బట్టలేసుకున్నా నీకంటే బాగుంటా. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. పెళ్ళా పెద్దాం. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని కలుపు. ముహూర్తానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఏం దుష్టగ్రహాలు వస్తాయో ఏమైతుందో. పోదాం. ఎక్కడికి? ఏడికేంట్రా? గోవా. పెట్రోలా డీజిలా సార్? ఏ తక్కువ అయితే అదే కొట్టమ్మా. అవును మామ, తెలుగు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. అసలు నేను రెసార్ట్ కట్టింది కొత్తగా పెళ్లి దంపతులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలి. వాళ్ళు గడుపుతుంటే మీరు చూడవేంటి సార్? చిచి నా మామ అని వాడిని ముట్టు చుట్టూ తిరిగినావు కదా, ఇప్పుడు మన అసలు బయటపడ్డా. రంగు గురించి మాట్లాడుకో. నువ్వు తెలుపా నేనేమంటున్నావు, వాడేమంటున్నాడు. ఎందుకు కొడుతున్నావు? నా పెళ్ళాన్ని చూస్తున్నాడు. ఏయ్ అయితే గట్టి అవును, ఎందుకు పోతున్నాం రా? మీ నాన్న ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపుదామని చెప్తున్నారా? ఏంది బెట్టా? నాకు బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. మీకు లేడీస్ సోపు తొక్కటేనా? ఇంకా మన లంక పంచాయతీలు కూడా ఉన్నాయి. చెప్పురా. ఇంకేం చేయలే. ఎందుకు అట్లా అరుస్తున్నావు? పిచ్చి ముండా కొడక, నువ్వు అక్కడ అరుస్తుంటే ఇక్కడ నన్ను కొడుతున్నారు, కనబడతలేదా? చేతికి దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తారా? పిడికిలు గట్టిగా బిగిస్తే వేళ్ల మధ్య ఇసుకలా జారిపోయారు సార్. వాళ్ళని పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నావరా? అన్న నంబరా వాడే అనుకుంటా. మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్.